దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ వచన భాగము యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు చేత ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదపు వచనం. దేవుడు నిశ్చయముగా ఇట్టి ఆశీర్వాదములు యోగ్యులైన వారందరికీ దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ వాక్యమును బట్టి మనము ఆత్మీయమైన సత్యములు తెలుసుకున్నట్టు కొరకు దేవుడు కృప చూపుతున్నాడు. ఎందుకనగా దేవుడు సకలాశీర్వాదములకు కర్త అయి ఉన్నాడు. ఈ వాక్య సందర్భము, ఈ ఆశీర్వాదం పొందిన యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు వృద్ధాప్యములో ఆయన ప్రథమ కుమారుడైన ఏసావును తనకు ఇష్టమైన ఆహారము తెమ్మని అతనిని కోరగా, అతని కంటే ముందుగా ఈ యాకోబు అనగా కనిష్ఠ కుమారుడు వాటిని తండ్రికి తెచ్చి ఇచ్చాడు. ఇస్సాకు వాటిని తిని తృప్తి పొందిన తరువాత మనస్సారా ఈ విధంగా యాకోబును దీవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా ఇంతకంటే మరెన్నో ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలని వాటిని సిద్ధపరిచి ఉన్నాడు. అయితే వాటిని మనము పొందుట కొరకు దేవుని సన్నిధానములో దేవుడు ఏమాత్రము బలిని గాని నైవేద్య అర్పణములు గాని కోరుటలేదు. కానీ విరిగి నలిగిన హృదయమును, హృదయపూర్వకమైన భక్తిని కోరుచున్నాడు. ఎవరైతే ముందుగా ప్రభువునకు వాటిని అర్పిస్తారో వారే ఆ దీవెనలకు పాత్రులవుతారు. దేవుడు దినమెల్లా తన చేతులు చాపి ప్రేమతో పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభు ప్రేమతో కదా ఇలాంటి ఆశీర్వాదములు పొందుడు కొరకు పిలుస్తున్నాడు. అయితే మరెందుకు ఆలస్యము? వేగిరమే ప్రభు కోరిన విధముగా ఆత్మీయమైనటువంటి సిద్ధపాటుతో, భౌతికమైన క్రమశిక్షణతో ప్రవర్తించుచు ఆయన కటాక్షము పొందుట కొరకు ఆయత్తపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ సమయమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు ఆశీర్వాదములకు కర్తవయ్యి ఉన్నావు ప్రభువా. అట్టి ఆశీర్వాదములు పొందయోగ్యులుగా మమ్ములను మేము సమకూర్చుకొనవలనని ఈ వాక్యపు లేఖనము ద్వారా మీరు మాకు నేర్పుతున్న పాఠమిది ప్రభువా. యాకోబు వలె ఆశీర్వాదములు పొందుకొనవలసిన అవసరత మా జీవితాల్లో ఉన్నది ప్రభువా. ఎవరైతే యోగ్యులై నీవు అనుగ్రహించిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అవకాశమును నాయన ప్రభువా పొందగోరుచున్నారో వారందరికీ నీ కృప తోడుగొంచండి ప్రభువా. శ్రమపూరితమైనటువంటి ప్రతి పరిస్థితులలో నీ కృపను కోరుతున్న ప్రతి బిడ్డలను దృష్టించండి. సకల వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారందరికీ సహాయం చేయండి ప్రభువా. ఇంకను నేను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన దయచేసి వారి చదువులలో వృద్ధిని, అభివృద్ధిని కలగచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. సామాజికంగా ఇతరత్ర అనేక విషయాలలో నలిగిపోతున్న బిడ్డలను, కృంగిపోతున్న బిడ్డలను దృష్టించండి. వారికి తగిన సహాయం చేయి ప్రభువా. వారికి మంచి ఆలోచన దయచేయండి. యాకోబు వలె ప్రతి విషయములలోనూ ఆశీర్వదించబడు కొరకు నీ ప్రియబిడలు ఈ వాక్యమునందు లక్ష్యముంచి నీ సన్నిధానమునకు వచ్చుచున్నారు తండ్రి. నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. తమ విరిగి నలిగిన హృదయములు నీకు సమర్పించుకున్నట్టుకు సహాయం చేయండి. దినములు చెడ్డవి కనుక ప్రభు సమయమును సద్వినియోగపరుచుకుంటూ అనుదినము నీ కృపను కోరుతున్న ప్రియ బిడ్డలందరికీ మీ కృపా కనికరమును, కటాక్షమును దయచేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ వాక్యము చేత ఆదరించబడి నీ సన్నిధిని విశ్వాసముంచుచున్నటువంటి బిడ్డలకు విశ్వాసాభివృద్ధిని, అద్భుతమైనటువంటి కార్యములు చూచే భాగ్యమును కలుగచేయండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకును ఈ వాక్యమును ఆలకించిన ప్రతి వారికిని తోడయుండునుగాక. ఆమేన్.